భారీగా పెరిగిన కరెంటు బిల్లులు ఏప్రిల్లో పోలిస్తే మే నెలలో కూడా భారీగా పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కరెంటు బిల్లుకు సంబంధించి ఎండల తీవ్రత ఈసారి మే నెలతో పోలిస్తే ఇప్పటివరకు ఏప్రిల్ అధికంగా వచ్చింది. రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. వినియోగదారుల కరెంటు వాడకం కూడా అదే రీతిలో పెరిగింది. ఫిబ్రవరి, మార్చి వినియోగంతో పోలిస్తే ఏప్రిల్లో అసాధారణంగా వాడకం పెరిగింది. దీంతో అదే స్థాయిలో వినియోగదారుల విద్యుత్ బిల్లు కూడా పెరిగాయి. అంటే మనకి ఏప్రిల్కి సంబంధించి బిల్లు మే నెలలో వస్తుంది కదా, సో దానికి సంబంధించి అనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కరెంటు బిల్లులు భయంకరంగా అయితే పెరగడం అయితే జరిగింది. భారీగా రేట్లు కూడా పెరిగిపోతున్నాయి. పగటిపూట సహజ వెలుతురు ఉండేలా చూసుకోవాలి. రాత్రులు అవసరమైన మేర లైట్లు అయితే వేసుకోవాలి. ఏసీని సైతం 24 డిగ్రీల వద్ద ఉండేలా చూసుకోవాలి. వేసవిలో అధిక బిల్లుకు ఏసీ వాడకమే కారణం. దీన్ని పొదుపుగా ఏ సమయంలో వాడాలో అప్పుడే వాడాలి. విద్యుత్ ఆదాతో వినియోగాన్ని 200 యూనిట్ల లోపు పరిమితం చేయగలిగితే కరెంటు బిల్లు భారం అయితే కాదు. అర్హులకు ప్రభుత్వం ఇచ్చే 0 బిల్లు వెసులుబాటు అయితే కొనసాగుతుంది. నాణ్యమైన బ్రాండెడ్ ఉపకరణాలు వాడితే కరెంటు తక్కువగా ఉంటుంది. నాసిరకం వాటితో ఎప్పటికైనా ప్రమాదమే. సో ఈ విధంగా కరెంటు బిల్లు పెరిగిందని బాధపడే బదులు దాన్ని తగ్గట్టుగా మీరైతే మార్చుకోండి అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. సో కరెంటు బిల్లు అయితే మరి దానికి తగ్గట్టుగా, ఎందుకంటే కరెంటు ఉత్పత్తికి తగ్గ వ్యయం ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా కరెంటు బిల్లు ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటాయి. సో మీరు వాడుకోవడం బట్టి అయితే ఉంటుందని చెప్పేసి ఈ విధంగా ప్రభుత్వం అయితే సలహాలు కూడా ఇస్తుందన్నమాట. సో ఈ విధంగా మనకి తెలంగాణలో భారీగా కరెంటు బిల్లు అయితే పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్